చాలా రోజులుగా నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. కానీ ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి నీతో ఉంటున్న తీరుని చూస్తుంటే నిన్ను ఆ శ్రీలక్ష్మి ఎక్కడ తన్నుకుపోతుందేమో అని భయం వేసి నా లవ్ మ్యాటర్ చెప్పాను మ్యాడీ. నేనే కాదు మ్యాడీ, మన ఫ్రెండ్స్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు. శ్రీముఖలింగంలో నేను చూసిన శ్రీలక్ష్మి, ఇప్పుడు నేను చూస్తున్న శ్రీలక్ష్మి వేరు మ్యాడీ. త్రిష, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ నీతో చాలా భయంగా వినయంగా బిహేవ్ చేసేది, కానీ ఇక్కడ ఆ భయం ఆ వినయం అస్సలు కనిపించట్లేదు. తనకి నీ మీద ఏదో హక్కున్నట్టు బిహేవ్ చేస్తోంది. అదే హిట్లర్ లాంటి మీ తాతయ్యనే తన వైపుకి తిప్పుకున్న ఖతర్నాక్. అలాంటి తను నిన్ను తన వైపుకి తిప్పుకోవటం పెద్ద మ్యాటరా చెప్పు? నిన్ను తన వైపుకి తిప్పేసుకుంటుందన్న భయంతోనే ఇలా చెప్తున్నాను మ్యాడీ. ఐ రియలీ లవ్ యూ మ్యాడీ. సారీ త్రిష, నాకిప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. స్టాప్ ఇట్ త్రిష. ఈ లవ్వు గివ్వు నాకు సెట్ కావని నీకు తెలుసు. నాకున్న లవ్ అంతా యాక్టింగ్ మీదే అని అందరికీ తెలుసు. అలా అని నీ ప్రేమని ఇన్సల్ట్ చేయట్లేదు. నువ్వంటే నాకు ఇష్టమే, యా, కానీ అది నువ్వు అనుకుంటున్న ఇష్టం కాదు. అంటే సి, ఐ లవ్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. నాట్ ఇన్ లవ్ విత్ యూ. మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ త్రిష, బెస్ట్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్షిప్లో లవ్ ఉండొచ్చు, కానీ మన ఫ్రెండ్షిప్ని దూరం చేసే లవ్ వద్దు త్రిష. ఓకే, కూల్. ఎర్ర బస్ చేసిన పనికి త్రిషకి డౌట్ వచ్చినట్టుంది. నేను ఇలా ఊరుకుంటే కాలేజ్ మొత్తం డౌట్ వచ్చేలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి.